కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జై భీమ్రావు భారత్ పార్టీ వేట్లపాలెం గ్రామ నాయకుడు పెరుమాళ్ల వెంకన్న అప్పారావుల ఆహ్వానం మేరకు పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి బుంగా సత్యనారాయణ అలియాస్ సతీష్ కుమార్ ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ అలియాస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ తనకు ఒక అవకాశం ఇవ్వండి అని కోరారు. ఈ నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డోర్ డెలివరీ చేస్తే ప్రథమంగా మేమే పోరాటం చేసి అది జైలు శిక్ష చేయించాం. మా సారు జడా శ్రావణ్ కుమార్ గారని హైకోర్టు అడ్వకేట్ అయినా జడ్జిగా చేశారు. ఆయన పెట్టిన పార్టీ, ఆయన పార్టీలో ఈ నియోజకవర్గంలో భీమ్రావు భారత్ పార్టీ అధినేత జడా శ్రావణ్ కుమార్ గారు అంటే మాజీ న్యాయమూర్తి, జడ్జిగా 10 సంవత్సరాలు పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఆ జడ్జి పదవిలో ఉండి ఏమి చేయలేకపోతున్నాననే నిరుత్సాహపడి ఆయన ఆ పదవిని తృణప్రాయంగా వదిలేసి ఒక పార్టీని మన ముందుకు బడుగు బలహీన వర్గాల కోసం ఒక పార్టీని తీసుకురావాలని కంకణం కట్టుకుని ఆయన ఈరోజు మన ముందుకి జై భీమ్రావు భారత్ పార్టీ అని బడుగు బలహీన వర్గాల కోసం అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, క్రిస్టియన్స్ కోసం అనే కాకుండా అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలనే ఆలోచనతో ఒక పార్టీని జై భీమ్రావు భారత్ పార్టీ అనేది రిజిస్ట్రేషన్ చేసి మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఎందుకంటే ప్రధాన పార్టీలు నీట్గా పనిచేస్తున్నారు. ఈ రోజున ఆయన పార్టీ అతను ఉద్యోగాన్ని కూడా తునపాయంగా వదిలేసి మన హైకోర్టులో ప్రతి అంశం మీద ఫైట్ చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటి వ్యక్తి పార్టీలో నేను ఈ రోజుని పెద్దాపురం నియోజకవర్గంలో కంటెస్టెంట్గా ఉన్నాను. మీరందరికీ నేను భరోసా ఇస్తున్నాను. నాకు మీరందరూ నిలబడగలిగితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని ఒక రూపురేఖలో మొత్తం రాష్ట్రంలోనే ప్రథమంగా ఉండే నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, అందులో డౌటే లేదు. ఎందుకంటే నాకు 1000 కోట్ల ఆస్తులు లేవు, 1000 కోట్లు సంపాదించాలన్న ఆలోచన లేదు. దాదాపు 10 సంవత్సరాలుగా నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం, క్రిస్టియన్ల కోసం ఉద్యమం చేసుకుంటా రావడం జరిగింది. ప్రథమంగా చెప్పదలుచుకుంటే అనేక పోరాటాల్లో నేను ఒక వ్యక్తిగా ఈ జిల్లాలో పనిచేయడం జరిగింది. ఊరికనే మీ దగ్గరికి వచ్చి నేను మీకోసం పనిచేస్తాను, మీకోసం నేను నిలబడతానని చెప్పేసి ఊరికనే నేను మీ దగ్గరికి రాలేదు. నేను ఓటు అడిగే హక్కు నాకు ఉంది. ఎందుకనంటే మీ ఇంట్లో బిడ్డగా నేను ఉన్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. ఆయన లేకపోతే ఈరోజు మన ఈ స్థితిలో ఉండే వ్యక్తులం కాదు. మన కుర్రోళ్ళకి మన నెక్స్ట్ తరానికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. 100 కోట్లు 1000 కోట్లు ఆశ చూపించి మన మధ్యకి వచ్చి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి ఓట్లు అడుగుతూ ఉంటారు. నేను అలా కాదు, మన ఓట్ల కోసమే అంటే మన రాష్ట్రంలో